హాస్టల్లో విష ప్రయోగం, విద్యార్థులు తాగే నీటిలో గడ్డి మందు కలిపిన ఉపాధ్యాయుడు, తనతో పడని ఓ అధికారిని ఇరికించేందుకు కుట్ర, విధుల నుంచి 3 ఉపాధ్యాయులు వంట కార్మికురాలి తొలగింపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఎదురు వాళ్ళు ఏమనాలి మరి ఇప్పుడు ఎంకిపేరు లేదో సుబ్బు సాగుకు వచ్చినట్టుగా వాళ్ళు ఉన్నటువంటి టీచర్ల మధ్యలో పడకపోవడంతో మనం బ్యాడ్ చేయాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్నో లేకపోతే ఇంకా ఎవరినో బంధనం చేయాలి కాబట్టి పొలగాల్లో తాగేటువంటి నీళ్ళలో గడ్డి మందు కలిపినట్టు వాడు. ఇక చూడు అసలు వానికి గడ్డి మందు పోయాలి. అసలు ఒకవేళ చచ్చిపోయినట్టయితే ఉంటే హాస్టల్లో ఉన్నటువంటి ఆ పిల్లలంతా కూడా చచ్చిపోవు కదా. ఇది ఎక్కడి అన్యాయం? గడ్డి మందు కలుపుడింది. ఇగో ఏడా భూపాలపల్లి కాడ జరిగిందట. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండే విద్యార్థులను కన్నెబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు కర్కోటకుడిగా మారాడు. తనతో విభేదాలు నెలకొన్న ప్రత్యేక అధికారిని ఇరికించేందుకు విద్యార్థుల ప్రాణాలు తీయాలని చెప్పేసి ఇప్పుడు వాడిని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మీద పడకుండా ఆయనకు వీనికి పడట్లేదు. పడకపోవడంతో ఇరికియాలి కదా. పోరగాలను సాగొట్టినట్టు అయితే ఉంటే మొత్తం అంతా కూడా ఆయన మీదకి నెట్టేయచ్చు. సో సస్పెండో లేకపోతే ఇంకేదో ఉద్యోగం పోతుంది కాబట్టి సక్సెస్ సాధించడం అన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు చేసినటువంటి పని. సిగ్గుందా వీడికి ఏమన్నా? అసలు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పోరగాలను హాస్టల్లో వేస్తూ ఉంటాం. హాస్టల్లో వేస్తే ఎవరు? తల్లిదండ్రులంతా కూడా ఉపాధ్యాయులే. ఆడ ఉన్నటువంటి వాళ్ళే కదా, టీచర్సే కదా. ఆ హాస్టల్లో ఉన్నటువంటి పోరగాలను సంపాలని చెప్పి చూసినటువంటి వాడిని ఏం చేయాలి? వీళ్ళని బహిరంగంగా ఉరి తీయాలి. అసలు ఇంకా ఏం కాలేదు, దేవుడి దయతో ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ లేకపోయినట్టయితే 30 మంది చచ్చిపోవు. తనతో విభేదాలు నెలకొన్న ప్రత్యేక అధికారిని ఇరికించేందుకు విద్యార్థుల ప్రాణాలు తీయాలని చూశాడు. హాస్టల్లో విద్యార్థులు వినియోగించే నీళ్లలో విషం కలిపాడు. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. శనివారం విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 30 మంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత 11 మంది విద్యార్థులు నీటిని తాగి అస్వస్థకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే విద్యార్థులు తాగేటువంటి నీటిలో పాఠశాలలో విధులు నిర్వర్తించే ఓ ఉపాధ్యాయుడే గడ్డి మందు కలిపినట్టు తేలింది. మందు కలిపిన సీసా కూడా తమ గదిలో దొరికినట్టు విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనకు ఓ ఉపాధ్యాయుడు ప్రత్యేక అధికారి మధ్య ఉన్న గొడవే కారణమని విద్యార్థులు అంటున్నారు. ప్రత్యేక అధికారిని ఇరికించేందుకు ఆ ఉపాధ్యాయుడు నీళ్లలో గడ్డి మందు కలిపాడని ఆరోపిస్తున్నారు. గడ్డి మందు నీళ్లలో కలిపిన ఆ ఉపాధ్యాయుడు తమ దుప్పట్లపై కూడా దానిని చల్లి ఆ నేపాన్ని తమపై నెట్టేసే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు. శనివారం ఉదయం హాస్టల్ను సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డిఎస్పీ సంపత్ రావుకు ఈ విషయాలను విద్యార్థులు వెల్లడించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఎస్ఓ మరో 3 ఉపాధ్యాయులకు తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. 3 ఉపాధ్యాయులు తమను తరచూ వేధిస్తున్నారని చెప్పేసి కూడా పోరగాలు చెప్పారు. విధుల నుంచి 4 తొలగింపు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ గారే హాస్టల్కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి దీనికి కారణమైన ఉపాధ్యాయుడు రాజేందర్తో పాటు మరో 2 ఉపాధ్యాయులు వేరు, సూర్యకిరణ్, వంట కార్మికురాలు రాజేశ్వరిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు వీళ్ళను కేవలం విధుల నుంచి తొలగిస్తే సరిపోతుందా? 30 మంది పిల్లలు ఉన్నారు, చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, 8వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళంతా పాపం. అంటే దాదాపుగా 10-12 ఏళ్ల పిల్లగాళ్ళే వాళ్ళంతా కూడా. 5 నుంచి 8వ తరగతి వరకేమో 30 మంది పిల్లలు ఉన్నటువంటి ఈ దీంట్లో పొలగాళ్ళు తాగేటువంటి, పిల్లలు తాగేటువంటి, విద్యార్థులు తాగేటువంటి వాళ్ళు మిమ్మల్ని నమ్మే కదా. మిమ్మల్ని ఉపాధ్యాయులని నమ్మి తల్లిదండ్రులు ఆ స్కూళ్ళల్లో వేస్తారు. సరే నెల రోజులకు ఒకసారి మీరు అవుటింగ్కి పంపించినా, చూడడానికి పంపించినా కానీ సరే వాళ్ళు తల్లిదండ్రులాగా వాళ్ళే ఉంటారు. అక్కడ వాళ్ళే పిల్లల యొక్క ఆరోగ్యాలు బాగోగులు వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మిమ్మల్ని నమ్మి వదిలేసేస్తే గడ్డి మందులో కూడా కలుపుతాడు, లేకపోతే పురుగులన్న ఇంకోటి పెడతాడు, పాసిపోయినటువంటి కూరలు పెడతారు. ఏంటిది ఇది అన్యాయం? అంటే పిల్లలకు సంబంధించినటువంటి ప్రాణాలు అంటే లెక్కలు. సో ఒక రకంగా వచ్చినటువంటిది అంటే అన్నంలో చిన్న చిన్న పురుగులు చూడక 1-2 వస్తే మనం తప్పే, అది కొంత దాన్ని ఏమన్నా మనం మాట్లాడవచ్చు. కానీ నువ్వు కావాలని చెప్పేసి పోరగాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి ఆ పిల్లగాళ్ళు చచ్చిపోతే ఒకవేళ ఎవరు బాధ్యత వహించాలి దానికి? నీకున్న అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక అధికారికి నీకెవరైనా గొడవలు ఉంటే ఉండొచ్చేమో, మీరు ఏమైనా బయట చూసుకోవాలి. కానీ ఆ పిల్లలు తాగేటువంటి వాటర్లో గడ్డి మందు కలిపి ఎంత దుర్మార్గం ఇది! విధుల నుంచి 4 తొలగించుడు కాదు, అసలు వీళ్ళు బయటికి రాకుండా శిక్షలు వేయాలి. ఏంది ఇంత అన్యాయమా?
దారుణం అది.